హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు రెసిపీ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో తినే రెసిపీ అండి. అదేనండి ఎగ్ ఆమ్లెట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను 4 తీసుకున్నానండి. అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలండి, అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం కారం కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందామండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి. ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఇవి బ్రెడ్ పీసెస్ అండి. నేను 5 తీసుకున్నాను. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి, డైరెక్ట్గా మనం చేయకూడదు. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాము. 2 వైపులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాము. తర్వాత అదే ప్యాన్ పై కొంచెం ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ మొత్తం అందులో వేసుకుందామండి. మొత్తం స్ప్రెడ్ చేయాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అదే విధంగా స్ప్రెడ్ చేయాలండి. కడాయి పట్టుకుని అలా చుట్టూ తిప్పితే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. తర్వాత మధ్యలో ఆ బ్రెడ్ పీస్ పెట్టుకొని ఒకసారి టర్న్ చేద్దామండి. టర్న్ చేసుకొని 1 మినిట్ అలా ఉంచుతాము. తర్వాత ఫ్రై అయ్యాక మొత్తం అన్ని వైపుల నుంచి అలా పైకి టర్న్ చేయాలండి. బ్రెడ్ని కవర్ చేయాలి మొత్తం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దాము. టర్న్ చేసి 1 మినిట్ అలా ఉంచుతామండి. ఫ్రై అవుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. చాలా బాగుంటుందండి. అన్నీ కూడా ఇదే విధంగా తీసుకుందామండి. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరు కూడా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్ అండి.